ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎవరి పేర్లపై ఏర్పడ్డాయి? శ్రీ సోమనాథేశ్వర జ్యోతిర్లింగం. లభ్యమైన ఆధారాలను బట్టి ఈ జ్యోతిర్లింగాలయం క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నాటిది. 20వ శతాబ్దం వరకు ఎన్నో యుద్ధ బీభత్సాలకు గురైన 1957లో పునఃప్రాణ ప్రతిష్ఠను పొందింది. శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం. ఏ శిఖర రూపంలో పర్వతుడు అవతరించాడో ఆ శిఖరం మీదే తపస్సు చేస్తున్న ఒకానొక భక్తురాలకు శివసాక్షాత్కారం కలిగిన ఆ చోటు తన పేరుతో నిలవాలని కోరడం వలన ఆ శిఖరం శ్రీశైలంగా పేరొందింది. 3వ శతాబ్దం నుండి ఈ క్షేత్రం ఉనికి కనిపిస్తుంది. శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఉజ్జయినిలో ఈ లింగం ఉంది. చైనా యాత్రికుడైన హ్యుయాన్ త్సాంగ్ తన పర్యటన గ్రంథంలో ఈ క్షేత్రం గూర్చి చక్కగా వర్ణించారు. శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. చారిత్రక ఆధారమంటూ ఈ క్షేత్రం గూర్చి ఏమీ లేదు. మాంధాత చేసిన తపస్సు ఫలితంగా ఓంకారేశ్వరుడు ఆవిర్భవించాడు. శ్రీ వైద్యనాథేశ్వరలింగం. మహాబలేశ్వరలింగమే వైద్యనాథేశ్వరలింగంగా ప్రసిద్ధి చెందింది. లంకేశ్వరుడైన రావణుని కోరిక మేరకు సాంబశివుడు ఈ ఆత్మలింగంను ప్రసాదించాడు. శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం. భీముడు వల్ల వివత్తును తొలగించినందువల్ల ఆ జ్యోతిర్లింగం ప్రసిద్ధి చెందింది. దీనికి ఉపలింగం భీమేశ్వరలింగం. శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం. తనని ఆరాధించిన వారికి సర్వ కష్టాలను నివారించి ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పి శివుడు జ్యోతిర్లింగంలోకి నాగేశ్వరుడుగా కలిసిపోతాడు. ఆ జ్యోతిర్లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగము. శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. వైశ్రమణుని ఘోర తపస్సు వల్ల శివుడు లింగరూపంలో వెలసి ముక్తిని ప్రసాదిస్తాడు. ఆ లింగమే విశ్వేశ్వర లింగం. శ్రీ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం. శివుడు మూర్తిమంతమై విష్ణువు, బ్రహ్మలకు జ్ఞాన బోధ చేయగా త్రిమూర్తులు ఏకమైన లింగంగా శ్రీ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం వెలసింది. శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం. ధర్ముడనే మునికి నరనారాయణలనే పేరిట విష్ణువు 2 పుత్రులుగా జన్మిస్తాడు. ఆ ఇద్దరి కోరిక మేరకు శివుడు బదరీవనంలో ఈ లింగరూపంలో వెలిశాడు. శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం. శ్రీరామాధిత దైవతలింగం గనుక ఆ జ్యోతిర్లింగమే శ్రీరామేశ్వర లింగంగా పేరు పొందింది. శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. నస్నే అనే భక్తురాలు కోరిక మేరకు శివుడు ఈ జ్యోతిర్లింగంగా వెలిశాడు. సంతాన నష్టం, అకాల మరణం నుండి ఈ లింగం తప్పిస్తుందని చెబుతారు.